వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ అయిపోయి మార్కెట్లోకి ఒక 4 లక్షల మంది వరకు వస్తున్నారు. మార్కెట్లో జాబ్స్ లేవు అంటున్నారు. అనుభవం లేదా స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం అంటున్నారు. అనుభవం ఎలా వస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం ఇవ్వడానికి కొన్ని వేల మందికి గత 30 సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కోడింగ్ ట్యూటర్ ఫౌండర్ అండ్ CEO ఫణిరాజ్ జాలిగామా గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇప్పుడున్న ఐటీ రంగంలో జాబ్స్, దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ముందుగా చెప్పండి, ఐటీలో క్యాంపస్ హైరింగ్ తగ్గింది అండ్ ఫ్రెషర్స్కి ఏమో జాబ్స్ లేవు అండ్ కంపెనీస్ వచ్చేసి ఏమడుగుతున్నాయి అంటే ఎక్స్పీరియన్స్డ్ రీసోర్స్ అడుగుతూ ఉన్నాయి. ఇవన్నింటికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అని అంటే ఎలాగా? సో బేసిక్గా మీరు అన్నారు కదా క్యాంపస్ హైరింగ్ తగ్గిందని. క్యాంపస్ హైరింగ్ తగ్గిన మాట చాలా నిజమండి. కోవిడ్ తర్వాత ఐటీలో వచ్చిన బూమ్ వల్ల చాలా మందిని హైర్ చేశాయి కంపెనీలు. సో ఇప్పుడు కంపెనీలలో బెంచ్ మీదే చాలామంది రిసోర్సెస్ ఉన్నారు. ఆల్రెడీ ఆఫర్స్ రోల్ అవుట్ చేసిన వాళ్ళనే చాలా కంపెనీస్ ఇంకా ఆఫర్స్ ఇచ్చి ఆన్బోర్డ్ చేసుకోలేదు. సో వీటి వల్ల కొంత తగ్గింది. ఒకవేళ క్యాంపస్ హైరింగ్ ఒకప్పుడు ఉన్నా కూడా 5 to 10%నే హైర్ చేస్తారు, కానీ 100కి 100 మందిని ఎవరు హైర్ చేయరు క్యాంపస్ నుంచి. సో అది యాక్చువల్ రీజన్ అండి. ఇప్పుడు మీరు అడుగుతున్న దానికి ఏంటంటే క్యాంపస్లోంచి బయటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, వాళ్ళకి అందరూ ఎక్స్పీరియన్స్ అడిగితే ఎలా అంటే ఫ్రెషర్స్కి జాబ్స్ ఉండవు. ఇప్పుడు ఫ్రెషర్గా మీరు ఒక కంపెనీకి వెళ్ళి నాకు ఉద్యోగం అప్లై చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలో జనరల్గా హైర్ చేయడం అంటూ ఉండదు. ఎందుకు అంటే క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఉండదంటే కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తాయి యూ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ స్కిల్స్. నేను నీకు ఉద్యోగం ఇస్తే కొంత జీతం ఇవ్వాలి, కొంత జీతం ఇస్తే నెల నీకు కొంత జీతం రూపంలో ఇస్తే నాకు దానికి తగ్గట్టుగా నువ్వు వాల్యూ యాడ్ చేయాలి. ఎవరైనా వాల్యూ ఎలా యాడ్ చేస్తారు అంటే ఆ కంపెనీలో పని చేయాలంటే పని వచ్చి ఉండాలి, రైట్? సో ఇప్పుడు నేను ఒక డ్రైవర్ని హైర్ చేయాలి అంటే అతనికి ఒక డ్రైవింగ్ వచ్చి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మనం అడుగుతాం, నీకు ఎక్కడ డ్రైవ్ చేసావు, ఇంతకుముందు ఏ కార్ నడిపావు, ఎలా నడిపావు, ఎవరి దగ్గర నడిపావు, రెఫరెన్స్ ఉందా, ఇవన్నీ అడుగుతాం. ఇదే మీకు ఐటీ ఇండస్ట్రీలో కూడా ఉంటుంది. ఐటీ ఇండస్ట్రీలో అడుగుతారు, నువ్వు ఇంతకుముందు ఎక్కడ పని చేసావు, ఏ ప్రాజెక్ట్లో చేసావు, ఏ టెక్నాలజీలో చేసావు. నీకు ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్లో ఒక అవకాశం ఇచ్చి ఒక చిన్న రోల్ ఇస్తే ఆ రోల్లో నీకు రోజువారీ కొంత పనిని అలొకేట్ చేస్తే ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి నీవు కోడ్ రాయగలుగుతావా? ఏంటంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే ఏంటంటే మౌనిత గారు, బేసిక్గా నీకు ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ని, ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని మీకు మాటలలో కానీ ఒక డాక్యుమెంట్ రూపంలో కానీ ఒక విషయంలాగా కానీ చెప్తే దానికి మీరు సొల్యూషన్ ఇవ్వడమే మీ సాఫ్ట్వేర్, అవునా? ఇప్పుడు మీరు ఒక బుక్ మై షో ఉంది, బుక్ మై షోలో మీరు టికెట్ బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. సో మీకు ఒక థియేటర్లో ఉన్న సీట్లు ఇవన్నీ మేము మీకు ఇస్తాము, మా థియేటర్లో సీట్లు ఎలా ఉన్నాయి, నెంబరింగ్ ఎలా ఉంది, లేఅవుట్ ఇస్తాము. ఆ సీట్లు బుక్ చేసుకునేలాగా పేమెంట్ మాకు వచ్చేలాగా చేయండి అని మీకు ఒక థియేటర్ ఓనర్ చెప్తాడు. చెప్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దానికి సాఫ్ట్వేర్ రాయాలి. మనకు ఆ థియేటర్ స్క్రీన్ ఎటువైపు ఉంది, సీట్లు ఎటువైపు ఉన్నాయి, రైట్, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ దొరుకుతుంది టికెట్, ఆ టికెట్ ప్రైస్ ఎంత, పైన ఎంత, ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కోడ్ రాయాలి. ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేది. ఇలా కోడ్ రాయాలి అంటే నీకు పని చేసిన అనుభవం ఉండాలి. ఆ పని చేసిన అనుభవం మీకు 2 రకాలుగా వస్తుంది. ఏదైనా కంపెనీ మిమ్మల్ని క్యాంపస్లో హైర్ చేసి మీకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే నీ మీద ఇన్వెస్ట్ చేసి, అంటే పెద్ద కంపెనీలు హైర్ చేస్తున్నాయి ఇప్పటికి కూడా, అమెజాన్, TCS, ఇవన్నీ కొంతవరకు క్యాంపస్ హైరింగ్ చేస్తాయి. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రాజెక్ట్లో నిన్ను షాడో రిసోర్స్గా వేసి, అంటే నిన్ను వేరే వాళ్ళు చేస్తుంటే ఫస్ట్ నువ్వు చూస్తుంటావు, తర్వాత ఒక బఫర్ రిసోర్స్ లాగా వేసి నీకు ఒక అవకాశం ఇచ్చి దాని తర్వాత నువ్వు ప్రయోజకుడివై, నువ్వు యోగ్యుడివై, నీ అంతటి నువ్వు కోడ్ రాయగలిగిన రోజు నిన్ను బిల్లింగ్లో పెడతారు, కస్టమర్ ప్రాజెక్ట్లో డైరెక్ట్గా నిన్ను ఉంచుతారు. ఇంకా అసలు నీకు అది రాలేదు, క్యాంపస్లో రాలేదు, బయటికి వచ్చావు. బయటికి రాగానే నువ్వు చేయాల్సింది ఏంటంటే స్కిల్స్ని పెంపొందించుకోవాలి. స్కిల్స్ ఎలా పెంపొందించుకోవాలి అంటే నువ్వు పని చేయాలి. యూ హ్యావ్ టు వర్క్ సమ్వేర్, ఎక్కడో దగ్గర పని చేయాలి. ఫ్రీగానైనా, నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా, రైట్? లేదా నువ్వు ఆన్లైన్లో చాలా రకాల కోడింగ్ పోటీలు ఉంటాయి, హ్యాకర్ ర్యాంక్ అని, లీడ్ కోడ్ అని, రకరకాల పోటీలు ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని వీళ్ళు వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని చదివి దానికి అక్కడ కోడ్ రాసి ఆ కోడ్ పనిచేస్తుందా లేదా, అప్లికేషన్ పనిచేస్తుందా లేదా చూసుకోవడం, ఇలా చేయాలి. లేదా ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ అనగానే ఇదేదో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొత్తగా చెప్తున్నారు, ఇంతకుముందు అందరూ మాకు డిగ్రీలతో జాబ్లు ఇచ్చారు కదా, డిగ్రీ ఉంటే జాబ్ ఇవ్వాలి కదా, కంపెనీలే జాబ్స్ ఇవ్వాలి కదా, ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి అన్నది ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్న ప్రశ్న. యాక్చువల్గా ఇంటర్న్షిప్ అనేది కొత్త పదం కాదు, మీకు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. పైలట్ ఉన్నాడు, పైలట్ తను నిజంగా విమానం నడపకుండా విమానం లైసెన్స్ ఇస్తారా? 1500 గంటలు మీకు బేగంపేటలో
మీకు ఫ్లయింగ్ నేర్పించే స్కూల్స్ ఉన్నాయి. ఆ, వాటిలో మీకు 1500 గంటలు మీరు నిజంగా విమానం ఆకాశంలో ఎగిరించకపోతే, దానికి ముందు మీరు ఆన్ ద గ్రౌండ్ సిమ్యులేషన్ చేయాలి. yes. అదంతా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఆకాశంలో మీరు ఒక పర్యవేక్షకుడి దగ్గర, ఒక సీనియర్ పైలట్ దగ్గర పక్క కూర్చొని నువ్వు ఫ్లైట్ కంట్రోల్స్, ఫ్లైట్ కంప్లీట్గా నువ్వు నేర్చుకోవాలి. 1500 గంటలు నువ్వు ఫ్లైట్ని ఎగరవేయాలి. yes. అప్పుడే నీకు ఒక కమర్షియల్ లైసెన్స్ ఇస్తారు. అప్పుడే మనం వెళ్ళి ఇండిగోలోనో ఎయిర్ ఇండియాలోనో ఒక టికెట్ ధైర్యంగా కూర్చొని మీరు కొనుక్కొని ఫ్లైట్లో కూర్చుంటారు. మీరు ఎప్పుడైనా అడిగారా ఆ పైలట్ని మీకు నడపొచ్చా అండి అని? ఎందుకంటే అతను నిజంగా నడిపాడు. ఒక డాక్టర్ మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తాము, అతను ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేసి ఉంటాడు. ఒక జూనియర్ డాక్టర్గా సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో పనిచేసి ఉంటాడు. రకరకాల ఇంజెక్షన్స్ ఇవ్వడం దగ్గర నుంచి సర్జరీల వరకు చేసి ఉంటాడు. సో తను కూడా అనుభవం పొందిన తర్వాతనే డిగ్రీతో మార్కెట్లోకి వస్తాడు. ఎలాంటి అనుభవం లేకుండా కేవలము మార్కులతో, సర్టిఫికేట్తో బయటికి వచ్చి అడిగే ఒకే ఒక ప్రొఫెషన్ ఏదైనా భారతదేశంలో ఉంది అంటే మన సాఫ్ట్వేర్ అండి. ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ జాబ్ కావాలి. బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఏఎంఎల్ ఇలా చేస్తారు. లేదా వేరే సివిల్, మెకానికల్ చేసి కూడా నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని ఉందంటారు. కానీ నీ డిగ్రీ తోటి, నువ్వు చేసిన కోర్సులతోటి ఉద్యోగం రాదు అన్న విషయం ఇంకా గ్రహించట్లేదు. ఒక్కసారి తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ మిగతా ప్రొఫెషన్స్ వైపు చూస్తే, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక కంపెనీ సెక్రటరీ, ఒక పైలట్, ఒక డాక్టర్, ఒక లాయర్. మనం మొన్న చూసాం కదండి, ప్రియదర్శి గారి మూవీ ఒకటి వచ్చింది, కోర్ట్ మూవీలో ప్రియదర్శి గారి రోల్ ఏంటంటే ఆయన ఎక్కడ పనిచేస్తుంటారు? ఒక జూనియర్ అడ్వకేట్గా ఒక సీనియర్ అడ్వకేట్ కింద పనిచేస్తుంటారు. దానినే ఇంటర్న్షిప్ అంటారు. సో ఈ ఇంటర్న్షిప్ చేస్తూ ఎవరైనా కూడా యాక్చువల్గా ఐటీ ఇండస్ట్రీలోకి రావచ్చు. ఇంటర్న్షిప్ చేయడం అంటే మీరు మామూలుగా వెళ్ళి ఆ కంపెనీలో పనిచేయడం, ఆ కంపెనీలో మీ చేత్తో మీరు కోడ్ రాయడం, ఇలా మీరు స్కిల్స్ పెంపొందించుకోవాలి. సో ఇంటర్న్షిప్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతుంటారు. ఫస్ట్ వచ్చేటప్పుడు వీళ్ళకున్న ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒకసారి ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాము అని అంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా, ఎలాగా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడా దొరకదు. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ అడిగితే వచ్చేది ఎలాగా? అదే అండి. సో ఎక్స్పీరియన్స్ రావాలంటే రకరకాలుగా తెచ్చుకోవచ్చు. ఒకటి, మనంతట మనంగా ఇలా ఇంటర్నెట్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, వీటి ద్వారా తెచ్చుకోవచ్చు. లేదా మన ఊర్లోనో, మన వాడకట్టులోనో, మన వీధిలోనో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అంటే మీ వీధిలో 4 కిరాణా షాపులు ఉన్నాయి, వాటన్నిటికీ కలిపి ఒక యాప్ తయారు చేయండి, మీరు 4 ఫ్రెండ్స్ కలిసి. ఇవాళ రేపు అన్నీ కూడా ఆన్లైన్లో ఫ్రీగా టూల్స్ దొరుకుతున్నాయి. ఒక అప్లికేషన్ డెవలప్ చేసి వాళ్ళకి తయారు చేసి ఇవ్వండి ఫ్రీగా. మీకు ఒక అనుభవం వచ్చేసింది కదా, ఆ అనుభవాన్ని మీరు సీవీలో పెట్టండి. మనం మహేష్ బాబు గారు ఏదో సినిమాలో ఇలా ఒక ఫైల్ని ముందుకు తోసేసి నేనే నీకు ఇస్తాను అవకాశం చూసుకో అంటే మనం చాలా సర్ప్రైజ్ అవుతాం. అది సినిమా అనుకుంటాం. కాదు, నిజం. మీరు కూడా చేయొచ్చు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేయొచ్చు. అది అలా చేసుకోవచ్చు. ఒకటి. 2, కోడింగ్ ట్యూటర్ లాంటి కంపెనీలు ఇప్పుడు ఉన్నాయి మార్కెట్లో. మన కోడింగ్ ట్యూటర్ ఉంది కదా, కోడింగ్ ట్యూటర్లో మనం ఇచ్చేది అదే, ఇంటర్న్షిప్ ఇస్తాము. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, కోడింగ్ ట్యూటర్ ఏం చేస్తుంది? వీ సెల్ ఇంటర్న్షిప్. మీకు 9 నెలల పాటు ఐటీ ఇండస్ట్రీలో అనుభవం పొందడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ మేము ఇస్తాము. మా దగ్గర మీరు ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే 9 నెలల అనుభవము, ఒక జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు తీర్చిదిద్దబడతారు. సో ఇంటర్న్షిప్ చేయడం అనేది, ఇంటర్న్షిప్ ద్వారా ఎక్స్పీరియన్స్ పొందడం అనేది ఉన్న ఏకైక మార్గం అండి ఇప్పుడు. అయితే ఇప్పుడు మీరే అన్నారు కోడింగ్ ట్యూటర్ ద్వారా ఇది జరుగుతుంది అనేసి, సంస్థలు చాలా కూడా ఉన్నాయి అని అంటున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఎలా డిఫరెంట్? అవునండి. సో చాలా ఉన్నాయండి ఇప్పుడు మార్కెట్లో ఇంటర్న్షిప్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే మేము ఎలా డిఫరెంట్ అంటే, ఒకటి, ఆన్లైన్ చెప్పేవి ఉన్నాయండి. చాలా మటుకు ఆన్లైన్లో బూట్ క్యాంప్లని రకరకాలుగా పేర్లుగా పిలుస్తారు. ఈ ఇంటర్న్షిప్ని బూట్ క్యాంప్ అంటారు, లేకపోతే ఇంటర్న్షిప్ అంటారు, లేకపోతే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు. సో ఆన్లైన్లో చేస్తారు. కోడింగ్ ట్యూటర్ ఆన్లైన్ను విశ్వసించదు. ఒక ఫ్రెషర్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి అందరి మధ్య కూర్చొని పనిచేసి నేర్చుకోవాలి. సో కోడింగ్ ట్యూటర్ ఈజ్ ఆఫ్లైన్. కంప్లీట్ మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 7:30-8 వరకు ఒక ఆఫీస్ ఎన్వైరన్మెంట్లో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వు పని చేస్తూ ఒక ఎంప్లాయీ లాగా, ఒక హెచ్ఆర్, ఒక ఫైనాన్స్, ఒక ఆపరేషన్స్ టీమ్, ఒక టెక్నికల్ లీడర్షిప్ టీమ్, ఒక డెలివరీ టీమ్, ఒక R&D టీమ్, ఇన్ని టీమ్స్ మధ్యలో, HRMS, పేరోలు, ఇలాంటి టూల్స్ మధ్యలో, నీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి కావాల్సిన, డెవాప్స్కి కావాల్సిన టూల్స్, ఎంటర్ప్రైజ్ టూల్స్ మధ్యలో నువ్వు రోజు పని చేస్తుంటావు. లైవ్ ఎక్స్పీరియన్స్. సో అలా వీఆర్ ఫస్ట్ డిఫరెంట్. సెకండ్ ఏంటంటే, మీకు మార్కెట్లో ఇండియా మొత్తంలో ఏ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసే కంపెనీ కూడా మీకు టెక్నికల్ స్కిల్స్ని ఇస్తుంది. మేము టెక్నికల్ స్కిల్స్ ఇస్తాము. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎవరైనా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు, మేము నేర్పిస్తాము. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇంకొకటి కావాలండి ఐటీలోకి ఎంటర్ కావాలంటే, అది ఎక్స్పీరియన్స్. ఇతను మా ఎంప్లాయీ,
ఇతను మా దగ్గర 9 నెలలు పనిచేశాడు, ఇతను 9 నెలల నుంచి మా దగ్గర పనిచేస్తున్నాడు జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అనడానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏది కూడా ఉండదు. మా దగ్గర పనిచేస్తే మేము ఆఫర్ ఇస్తాం కాబట్టి, ఇంటర్న్షిప్ ఆఫర్ ఇస్తాము, ఎవ్రీ మంత్ 10,000 శాలరీ ఇస్తాము కాబట్టి ఆ పే స్లిప్స్ కానివ్వండి, ఆ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి, రేపు ఫ్యూచర్లో నీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ కింద ఉపయోగపడతాయి. మీరు ఇంతకుముందు అన్నారు కదా, అందరూ ఎక్స్పీరియన్స్ అడిగితే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందని. ఒకటి ఎక్స్పీరియన్స్ రావడము, రెండు ఎక్స్పీరియన్స్ ప్రూవ్ చేసుకోవడం. ఎక్స్పీరియన్స్ ప్రూవ్ చేసుకోవాలంటే ఏమడుగుతారండి? మీరు ఎక్కడ పని చేస్తారో ఆ కంపెనీ ఆఫర్ లెటర్ ఇవ్వండి అంటారు. కోడింగ్ ట్యూటర్ ఆఫర్ లెటర్ ఉంటుంది మీ దగ్గర. కోడింగ్ ట్యూటర్ ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తుంది మీకు. సో వీటి వల్ల మీకు ఐటీలో ఎంట్రీ కావడానికి కావాల్సిన అన్ని రకాల వనరులు సమకూరినట్టు. ఎందుకంటే ఐటీలో ఎంటర్ కావడానికి 4 కావాలండి. ఒకటి డిగ్రీ, వాళ్ళకు ఉంటుంది కదా డిగ్రీ, ఎస్. 2 టెక్నికల్ స్కిల్స్ మేము నేర్పిస్తాం. 3 కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం. 4 ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ ఇక్కడ రెడీ అయిపోతున్నాయి. సో జనరల్గా అయితే ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ అలా మన పిల్లలు ఇంతకుముందు ఈ లాస్ట్ 20-30 ఏళ్ళుగా మన ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ కోరుకునే పిల్లలు ఏం చేసేవారంటే ఫేక్ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేసుకునేవాళ్ళు. ఎక్కడో పేరోల్ రన్ చేసుకోవడం, కొనుక్కోవడం, దొంగ ఎక్స్పీరియన్స్లు పెట్టడం ఇవి చేసేవాళ్ళు. అది చేస్తే ఇప్పుడు పట్టుకుంటున్నారు. కాబట్టి అలాంటి ఫేక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, వేరే మార్గాలు తొక్కాల్సిన అవసరం లేకుండా, నీకు నువ్వుగా ఒక జెన్యుైన్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తయారయ్యి నువ్వు ఐటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టచ్చు. ఎస్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫేక్ సర్టిఫికేట్స్ అని క్రియేట్ చేసుకుని ఇలా చేసే వాళ్ళకి కానీ, లేదంటే ఇప్పుడే వచ్చిన ఫ్రెషర్స్కి కానీ, జాబ్ లేదు అని బాగా సఫర్ అవుతున్న వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఒకటే అండి, ఎవరైతే రాత్రికి రాత్రే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు గూగుళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేస్తూ, మనకు స్కిల్స్ లేకున్నా ఎదుటివాడు జాబ్ ఇవ్వాలి, వేరే కంపెనీలు జాబ్ ఇవ్వాలి, వాళ్ళే మనకి నేర్పించి లక్షల జీతాలు ఇచ్చి మనం ఇది ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నారో వాళ్ళకి మనం ఏం చెప్పలేము. వాళ్ళు ఎప్పుడో అప్పుడు నేర్చుకుంటారు ఆ విషయం ఏంటో. ఎవరైతే కష్టపడి మేము పైకి వస్తాము, మేము స్కిల్స్ నేర్చుకుంటాము, మాకు అలాంటి మార్గాలు వద్దు, మేము చిన్నగానైనా గట్టిగా ఎదుగుతాము, స్ట్రాంగ్గా ఎదుగుతాము అని అనుకునే వాళ్ళకి కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ ఐటీలో ఎంట్రీ కల్పించే సంస్థ. మీకు ఐటీలో ఎంట్రీ కల్పిస్తామంటున్నాం కానీ ఐటీలో లక్షల జీతాలు, కోట్ల జీతాలు ఇప్పిస్తామనట్లేదు. అంటే నిన్న ఎవరికో 2.5 crores శాలరీ వచ్చిందండి. నిన్న మీకు ఐఐటి హైదరాబాద్లో చేసిన అబ్బాయికి 2.5 కోట్లతో ఆఫర్ వచ్చింది. అతనికి 2.5 కోట్లతో ఆఫర్ వచ్చింది కాబట్టి మిగతా పిల్లలందరూ 2 కోట్లు, 1.5 డ్రీమ్ చేయడం తప్పు. అతను యూనిక్, అతని క్వాలిటీస్ యూనిక్, అతని స్కిల్స్ యూనిక్ కాబట్టి అతనికి ఒక కంపెనీ 2.5 కోట్లు ఆఫర్ చేసింది. కానీ నీకు స్కిల్స్ లేకుండా, నీకు 4 లైన్ల కోడ్ రాకుండా, 4 లైన్లు ఇంగ్లీష్లో మాట్లాడలేకుండా, నీకు వచ్చిన జావా స్పెల్లింగ్తో, ఒక డిగ్రీతో నువ్వు 10 లక్షలు, 15 లక్షలు జాబ్ కోరుకుంటే అది తప్పు. దాని బదులు స్కిల్స్ నేర్చుకొని ఒక్కొక్క మెట్టు ఎదిగితే ఐటీ ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్గా ఎదగొచ్చు. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల జీతాలు కూడా 1.5 year నుంచి 2 yearsలో అచీవ్ చేయొచ్చు. సో మనం ఏం చెప్తామంటే ఇంటర్న్షిప్ ద్వారా ఐటీలో ఎంట్రీకి ప్రయత్నించండి. వేరే మార్గాల్లో ప్రయత్నిస్తే మీకు అనవసరంగా చేతులు కాల్చుకుంటారు, తర్వాత ఇబ్బంది పడతారు. ఇంకొకటి ఏమవుతుందంటే గ్యాప్ పెరిగిపోతుంది. మీరు ఇలా పనికిరాని మార్గాలన్నీ ట్రై చేస్తూ మీరు ఇంజనీరింగ్ 21లో అయిపోయిన వాళ్ళకి ఇంకా జాబ్స్ రాని వాళ్ళు ఉన్నారు, 22లో అయిపోయి జాబ్స్ రాని వాళ్ళు ఉన్నారు, 24 జాబ్స్ రాని వాళ్ళు ఉన్నారు. అంటే 4-5 ఏళ్ల పాటు టైం అలా గడిచిపోతుంది. వీటి మధ్యలో మీరు బ్యాంక్ జాబ్స్ అని, తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అని, సివిల్స్ అని, ఐఏఎస్ అని ఇలా రకరకాల ట్రయల్స్ చేస్తూ ఎటూ కాకుండా అయిపోయి 28-29 ఏళ్ళు రాగానే తల్లిదండ్రులకి ఇటు పెళ్ళిళ్ళు కావట్లేదు, పిల్లలకన్నా టెన్షను, జీవితంలో సెటిల్ కావట్లేదు అనే టెన్షను, ఇదంతా క్రియేట్ చేసుకునే బదులు అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, నేర్చుకున్నావు, రావట్లేదు, ఇంటర్న్షిప్ చేయి, ఐటీలో ఎంట్రీ కొట్టు, నిదానంగానైనా స్ట్రాంగ్గా ఎదుగు. దిస్ ఈస్ ద మెసేజ్. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంటర్న్షిప్ చేయండి అనేసి, మీ దగ్గరికి ఇంటర్న్షిప్కి ఇప్పుడు చాలా మందికి మీరు జాబ్స్ ఇప్పించాను అని అంటూ ఉన్నారు, ట్రైన్ చేశారు బాగా. సో అయితే రకరకాల స్కిల్డ్ పీపుల్ వస్తూ ఉంటారు, కొంతమంది స్కిల్స్ తక్కువ ఉంటాయి, సో అండ్ కామ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, ఈ టెక్నికల్గా కాకుండా కామ్ స్కిల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ మీద మీరు ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు? సో బేసిక్గా మనం 9 నెలలు ఎందుకు చేస్తున్నామండి ఇంటర్న్షిప్ అంటే, 2 నెలల్లో 3 నెలల్లో వస్తారండి మా దగ్గరికి పేరెంట్స్ వచ్చి, వాళ్ళ పిల్లడి యొక్క ఎబిలిటీ ఏంటి అనేది కూడా ఆలోచించకుండా మావాడికి 3 నెలల్లో చేయండి, 100 డేస్లో చేయండి, 1 మంత్లో చేయండి అంటారు. మనం అదే చెప్తాము. కోడింగ్ నేర్పడము, ప్రోగ్రామింగ్ నేర్పడము, సాఫ్ట్వేర్ నేర్పడము, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పడము రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. 9 నెలల పాటు పడుతుంది. ఈ 9 నెలలు మీరు అన్నట్టుగా కొంచెం లోగా ఉన్న వాళ్ళైనా, కొంచెం తక్కువ ఉండి వెనకబడి వాళ్ళైనా, ఫాస్ట్గా ఉన్న వాళ్ళైనా అందరికీ యావరేజ్ 9 నెలలు.
కానీ 9 నెలలు అంటే 270 రోజుల్లో ప్రతి ఒక్కడు ఎక్స్పర్ట్ అవుతాడంటే కొందరికి 10 నెలలు పడుతుంది, కొందరికి 11 పడుతుంది. మీరు చెప్పిన కేటగిరీ వాళ్ళకి ఒకసారి సెషన్ చెప్తే కాకపోతే మళ్ళీ మొదటి నుంచి ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్స్ ఉంటాయి, ఫేజ్ వైజ్ ఎవాల్యుయేషన్స్ ఉంటాయి, టెస్టులు పెడతాము, మాక్ ఇంటర్వ్యూస్ పెడతాము. వెనక్కున్నారంటే మళ్ళీ వెనక్కి పంపించి మళ్ళీ మొదటి నుంచి ఇలా చేస్తే కొందరు 11 నెలలు పడుతుంది, కొందరికి 10 నెలలు పడుతుంది, కొందరికి 12 నెలలు పడుతుంది, కొందరికి 6 నెలలే పడుతుంది. మేము యావరేజ్లో 9 months అని చెప్తున్నాము. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర 100% గ్యారంటీ కాబట్టి మీకు డే 1 జాబ్ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి మీరు మా దగ్గర జాయిన్ అయిపోయారంటే ఐటీలో ఎంట్రీ కొట్టినట్టే. ఓకే. ఇంకా మిగిలింది ఏంటి అంటే ఈ 9 నెలల పాటు కష్టపడ్డం, 9 నెలల తర్వాత మీరు మా కస్టమర్ ప్రాజెక్ట్స్లో కానీ మా ప్రాజెక్ట్స్లో కానీ పని చేస్తూ 3.6 lakhsతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం. దాని తర్వాత మీరు ఒక 6 నెలల నుంచి 9 నెలలు ఇలా పనిచేసిన తర్వాత అంటే మా ప్రాజెక్ట్స్లో కానీ కస్టమర్ ప్రాజెక్ట్స్లో కానీ మీకు బయట ఎప్పుడు ఆఫర్ వస్తుంది కదా, ఇప్పుడు మా ఎంప్లాయీస్కి వస్తున్నాయి టీసీఎస్ నుంచి 10 లక్షలు 15 లక్షలు. ఆ 15 లక్షల ఆఫర్ వచ్చినప్పుడు మా దగ్గర రిజైన్ చేసి వెళ్ళిపోతావు. ఆ రోజు నుంచి ఇంకా నీకు ఆర్థికంగా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ 15 నెలల నుంచి 18 నెలల ఓపిక ఉందా, 9 నెలలు ఇంటర్న్షిప్కి, దాని తర్వాత 6 నెలలు ప్రాజెక్ట్లో పనిచేయడానికి ఓపిక ఉందా అన్నది ఒకటే ప్రశ్న. ఇప్పుడు అయితే సార్ చెప్పండి, ఇప్పుడు మనం ఐటీ పీపుల్ గురించే మాట్లాడుకున్నాము, అయితే నాన్ ఐటీ చేసి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ట్రైన్ చేస్తారా మీరు? తప్పకుండా అండి, నా స్పెషాలిటీ అది. నేను గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి నాన్ ఐటీ బీకామ్, బీఏ, బీటెక్ సివిల్, ఎంటెక్ సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోసైన్సెస్ ఇలా చదివిన వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్లోకి రావాలన్న కసి పట్టుదల ఉంటే వాళ్ళకి ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పించి వాళ్ళకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మంచి మంచి కంపెనీలలో స్థిరపరిచాం. సో అట్లా ఏమీ లేదు, మనకి ఎవరైనా రావచ్చు, కాకపోతే వాళ్ళకి కసి ఉండాలి. ఓకే సార్, అయితే మీరు మీ దగ్గర జాయిన్ అయితే 3.99 lakhs పే చేయాలి, ఛార్జ్ చేస్తూ ఉన్నారు కదా. సో చాలా మంది అది కట్టాలి అని అంటే చాలా ఆలోచిస్తారు కూడా. ఓకేనా, మనం కడితే మనం సేఫ్గా బయటకు వస్తామా, మనం జాబ్తో పాటే బయటకు వస్తామా, రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి కదా. అయితే దీనికి సంబంధించి వాళ్ళకి నమ్మకం కలగడానికి మీరు డెమో క్లాసెస్ లాంటివి ఏమైనా ఇస్తారా? డెమో క్లాసెస్ అనేవి జనరల్గా ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయండి. మనదొక సాఫ్ట్వేర్ కంపెనీ, మనదొక ఎడ్టెక్ కంపెనీ, కోడింగ్ ట్యూటర్స్ అండ్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ వేర్ వీఆర్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్స్. సో 3,99,000 తల్లిదండ్రి పే చేస్తున్నారు. నా పాప కూడా అమెరికాలో చదువుతోంది, సో నేను కూడా అలానే ఆలోచిస్తాను కదా. కాబట్టి మేమేం చేస్తామంటే ఈ ఈమోలు కాకుండా 15 రోజుల పాటు వాళ్ళ పిల్లలు మా దగ్గర రోజు పని చేయొచ్చు, ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా. మండే టు ఫ్రైడే ఓకే, వాళ్ళు మా దగ్గర పని చేయొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. దాన్ని ట్రయల్ పీరియడ్ అంటాం మేము. 2 వారాల పాటు వాళ్ళు ఆఫీస్కి వచ్చి అసలు ఇక్కడ ఏం నేర్పుతున్నారు, ఎలా నేర్పుతున్నారు, కోడింగ్ ఎలా రాస్తున్నారు, ఎక్స్పర్ట్స్ ఎవరున్నారు, ఎంతమందిని ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేశారు, సీనియర్స్ ఎవరు పనిచేస్తున్నారు, లీడర్షిప్ టీమ్ ఏంటి, కల్చర్ ఎలా ఉంది, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, వీళ్ళ కస్టమర్స్ ఎవరున్నారు, వీళ్ళ సేల్స్ టీమ్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పిల్లలు 15 రోజుల పాటు ఇక్కడ ఉండి దాన్ని మాతో పాటు జర్నీ చేసి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే మేము వాళ్ళకి యాక్చువల్గా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇస్తాము. ఎస్, అయితే ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎంత చెప్పినా కానీ వాళ్ళకు ఒక నమ్మకం కుదరాలి అని అంటే రియల్ టైంలో అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళకు దగ్గర ప్లేస్ అయిన తర్వాత వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని అట్లా వెళ్తే వాళ్ళకి అదొక నమ్మకంగా ఉంటుంది, సాటిస్ఫై కూడా అవుతారు. దీనికి సంబంధించి మీరేమన్నా రిఫరెన్స్ ఇస్తారా, ఇంతకుముందు ప్లేస్ అయిన వాళ్ళ రిఫరెన్స్, వాళ్ళ పేరెంట్స్ది కానీ? ఎవరైనా కూడా, మీరు అడిగింది చాలా మంచి ఇది. సో మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ప్రేక్షకులందరికీ మనం చెప్దాము, ఎవరైనా వచ్చి మన ఆఫీస్లో వాళ్ళకి కావాల్సిన ఓరియంటేషన్ తీసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకునే ముందు ఇప్పటి వరకు ప్లేస్ అయిన ఏ పేరెంట్స్ తోటైనా వాళ్ళ ఇష్టం ఉన్న పేరెంట్స్ని చూస్ చేసుకోవచ్చు. మేము వీళ్ళతో మాట్లాడే వాళ్ళతో మా ఎంప్లాయీస్ పేరెంట్స్ లిస్ట్ అంతా వాళ్ళ ముందు పెడతాము. మా ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఐబిఎం చాలా మంచి కంపెనీలో, టీసీఎస్, టెక్ మహీంద్రా చాలా ప్లేసెస్లో పనిచేస్తున్నారు. వాళ్ళ నెంబర్స్ ఇస్తాము. ఎంప్లాయీతో మాట్లాడతారా లేదా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారా, వాళ్ళ ఇష్టం. వాళ్ళు మాట్లాడి రెఫరెన్స్ తీసుకొని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత 2 వారాలు ట్రయల్లో జాయిన్ అయిన తర్వాతనే జాయిన్ కావచ్చు. అయితే సార్ చెప్పండి, చాలా వరకు మనం ఏదైనా కోర్స్లో జాయిన్ అవ్వాలన్నా ఏదైనా ఉంది అని అంటే ఆ స్టూడెంటే కానివ్వండి, జాయిన్ అయ్యే ఆ పర్సనే వచ్చేసి మనీ పే చేసేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అండ్ దాంట్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. మీరు మాత్రం పేరెంట్స్ వెనకాల పడుతున్నారు, పేరెంట్స్నే తీసుకురండి వాళ్ళతోనే జాయిన్ చేయించుకుంటాం అంటున్నారు. ఏంటిదంతా? ఒకటండి, పిల్లలకి చాలా తెలీదు. వాళ్ళు బీటెక్ అయిపోగానే వచ్చి ఎవరో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని రకరకాల కోర్సులో జాయిన్ అయిపోయి అందులో వాళ్ళకి ఏమీ రాక వాళ్ళు చాలా నష్టపోతుంటారు. పేరెంట్స్కి అయితే కనుక మేమేం చెప్తున్నామో వాళ్ళకి అర్థమవుతుంది. ఒక తల్లి తండ్రికి అసలు వాళ్ళ పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా.
ఓకే. వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఉన్న, బిజినెస్లో ఉన్న, వ్యవసాయం చేస్తున్నా, కూలీ పని చేస్తున్నా. ఒక టైలర్ అండి, విజయవాడ నుంచి ఒక టైలర్ మదర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పింది. మా అబ్బాయి అయిపోయిందండి ఇంజనీరింగ్, జాబ్ రావట్లేదు, కాస్త మీరు చేయండి. ఆవిడ ఏదో 6 మంత్స్లో అడిగింది, 10-15 లక్షల శాలరీ ఇప్పించేలాగా చూడండి అని అడిగింది. వీలు కాదమ్మా, 9 మంత్స్ పడుతుంది, 3.6 lakhs అని చెప్పాము. సరే ఒప్పుకుంది, జాయిన్ చేసింది. 7 నెలల్లో వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఐటీ ఎంఎన్సీలో 15 లక్షల జీతంలో ఉన్నాడు ఆ అబ్బాయి. సో తల్లి తండ్రికి మనం ఏం చెప్తున్నాము, దాని విలువ ఏంటి, కష్టం యొక్క విలువ ఏంటి, షార్ట్ కట్స్ ఎందుకు వద్దు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంది తల్లిదండ్రి, వాళ్ళకు తెలియాలి ఈ డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈ కంపెనీలో ఇంటర్న్షిప్కి డబ్బులు ఎందుకు కట్టాలి. ఎందుకంటే పిల్లలు రకరకాలుగా ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఫోన్లు చేస్తారు తల్లిదండ్రులకి, నేను ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నాను, 40,000 పంపు, 60,000 పంపు, తర్వాత మళ్ళీ ఇంకో కోర్సు యాడ్ చేస్తున్నాను, దానికి ఇంకో 20,000 పంపు, ఇలా డబ్బులు అడుగుతుంటారు. ఎందుకు ఇస్తున్నారో ఎందుకు ఇవ్వట్లేదో, అసలు అక్కడ ఏ కంపెనీ ఏంటి, ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి, అందులో క్వాలిటీ ఏంటి, నాలాంటి ఒక CEO ఉన్నాడా, ఒక 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నాడా, అసలు ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, కస్టమర్స్ ఉన్నారా, ఇవన్నీ వెరిఫై చేసుకొని మొహమాటం లేకుండా అడిగే విచక్షణ, యుక్తాయుక్త విచక్షణ కేవలం తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. ప్లస్ డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళతో మాట్లాడి మనం జాయిన్ చేయించుకొని పిల్లలకి మనం ఉద్యోగము, ఉపాధి కల్పిస్తాం. అది అందుకని మనం వీ డోంట్ ఎంటర్టైన్ రీసోర్సెస్. దీనిలో చాలా 3,99,000 చాలా పెద్ద డబ్బు అండి, ఎవరికైనా చాలామందికి పెద్ద డబ్బు. సో అందుకని మనం పిల్లలతో తీసుకొని మనం చేయకుండా తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతితో పిల్లలకి మనం ఒక అవకాశం కల్పిస్తున్నాం. సార్, అయితే 3,99,000 అంటే పెద్ద అమౌంట్ యాక్చువల్గా. చాలామంది ఏంటి అంటే జాయిన్ అయిన తర్వాత రకరకాల కారణాలతో మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, అది ఏ కారణమైనా కావచ్చు. సో అలాంటి టైంలో ఒక 10,000, 5,000 లేదంటే 20,000 వరకు అయితే సరే అనుకొని సర్దుకొని వెనక్కి వెళ్ళిపోతారు. బట్ ఇంత బిగ్ అమౌంట్ని మళ్ళీ రీఫండ్ చేయాలి అని అంటే పాలసీ ఉంటుందంటారు? నేను కూడా కింది నుంచి పైకి వచ్చినానండి, చిన్న స్థాయి నుంచి కష్టపడి ఎదిగినవాడిని కాబట్టి డబ్బు విలువ తెలుసు. కాబట్టి డబ్బులు ఎవరికి ఊరికే రావని లలిత జ్యువెలర్స్ గారు చెప్తారు కదా. కాబట్టి మా కంపెనీలో రిఫండ్ పాలసీ ఉంది. ఎందుకంటే ఇది కంపెనీ అండి, ఇన్స్టిట్యూట్ కాదు, ఇదొక వ్యవస్థ, ఇదొక కంపెనీ. సో మేమేం చేస్తామంటే 15 రోజులు అసలు ఎలాంటి డబ్బులు కట్టకుండా ట్రయల్ చేసే అవకాశం ఉంది కదా. 2 వారాలు ట్రయల్ తర్వాతనే వాళ్ళు డబ్బులు కట్టి జాయిన్ అవుతారు. దాని తర్వాత వాళ్ళకు ఇంతకుముందు ఎప్పుడో అప్లై చేసిన జాబ్ వస్తుంది, అప్పుడెప్పుడో కాలేజ్లో ఆఫర్ చేసిన ఆఫర్ వస్తుంది, లేదా పెళ్లి సెటిల్ అవుతుంది, ఆడపిల్ల అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి 30 రోజుల వరకు రిఫండ్ పాలసీ ఉంటుంది. డబ్బులు పే చేసిన రోజు నుంచి 30 రోజుల వరకు రిఫండ్ పాలసీ ఉంటుంది. 30 రోజులలో వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఏ కారణాల చేతనైనా, అసలు ఏ కారణం లేకుండా వెళ్ళాలనుకున్నా వాళ్ళు ధారాళంగా వెళ్ళిపోవచ్చు, డబ్బులు రిఫండ్ చేస్తారు. అయితే మీ దగ్గర ఎవరెవరు కస్టమర్స్ ఉన్నారు అండ్ అదే విధంగా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? సో మా దగ్గర బేసిక్గా R&Dలో ఇప్పుడు మేము సమాజంలో చాలా అసలు మీకు మామూలుగా సాఫ్ట్వేర్ అంటేనే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఒక పేటిఎం కానీ, ఒక ఊబర్ కానీ, ఒక ఓలా కానీ. అలానే మేము కూడా బుక్ మై పురోహిత్ అనే ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాము. అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అనే కంపెనీ కోసం బుక్ మై పురోహిత్ అనే ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాము, ఒక మొబైల్ యాప్ని. దాంతోపాటు CTIP కోడింగ్ ట్యూటర్ ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్ అని ఒక AI బేస్డ్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా అజా బెంచ్ అని చెప్పి ఇంకొక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఈ 3 ప్రోడక్ట్స్లో కూడా వీళ్ళు పనిచేస్తారు. ఇదొకటి. ఇది కాకుండా మాకు 30+ సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్రాస్ ఇండియా, 30కి పైగా సాఫ్ట్వేర్ కంపెనీలు మా కస్టమర్లు. మాతో వాళ్ళకు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాల్సి వచ్చినా మాకు ఫోన్ చేస్తారు, మా దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు. సో మాకు కస్టమర్స్ ఉన్నారు, ఇటు మా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది కాకుండా మాకు గ్లోబల్ కస్టమర్స్ ఉన్నారు. అమెరికా నుంచి, మారిషస్ నుంచి, హాంకాంగ్ నుంచి, సింగపూర్ నుంచి, అన్ని దేశాల నుంచి 50 కస్టమర్లు రండి. ఒక్కొక్క కస్టమరే ఉన్నాడు. ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి దేశం నుంచి ఒక కస్టమరే ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.